హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఉన్న జూనియర్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, శ్రీ పద్మావతి జూనియర్ కాలేజ్, అలాగే శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజీకి సంబంధించి మనకు అడ్మిషన్స్ కు సంబంధించిన సెలక్షన్ లిస్ట్ అయితే ఫేజ్ 1 సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దాని గురించి అయితే మీకు ఇంతకుముందే 2-3 వీడియోలు అయితే చేశాను అనమాట. ఈ వీడియోలో మీకు ఆ అడ్మిషన్స్ కి సంబంధించి ఈ రోజు నుంచి అయితే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఆ కౌన్సిలింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, అలాగే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, ఇన్ కేస్ 888 లో మీకు సీట్ వస్తే మీరు మీ పరిస్థితి ఏంటి, అలాగే ఎంత ఫీజు పే చేయాలి, మరియు 888 లో సీట్ వస్తే ఆ ఫీజు అనేది రిటర్న్ ఇస్తారా, లేదంటే ఆ ఫీజు అయితే మనకు వెళ్ళిపోవడం జరుగుతుందా, అలాంటి మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూస్తే మీకు వీటన్నిటి మీద ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ముందుగా ఈ ఫేజ్ 1 లో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే ఈ రోజు నుంచి అయితే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. 11 నుంచి 13వ తేదీ వరకు, అంటే 3 రోజులు ఈ ఫేజ్ 1 కౌన్సిలింగ్ అయితే నిర్వహించబోతున్నారు అనమాట. మరియు సెకండ్ కౌన్సిలింగ్ అనేది, సెకండ్ లిస్ట్ అనేది మనకు జూన్ 15th రిలీజ్ అయితే చేస్తారు. మరియు దానికి సంబంధించి కౌన్సిలింగ్ కూడా 17 నుంచి 19 వరకు ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు కౌన్సిలింగ్ ఉంటున్నది అయితే మనకు ఇంకా చూపించలేదు. ఓన్లీ సెకండ్ ఫేజ్ లిస్ట్ అయితే మనకు జూన్ 15th అయితే రిలీజ్ చేస్తారు అన్నట్టు మనకు డీటెయిల్స్ అయితే చూపించడం జరిగింది. మరియు మీరు ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కి వెళ్తున్న వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అవి అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఏదైతే మీరు టిటిడి కాలేజెస్ కి అప్లై చేసిన అప్లికేషన్ అయితే తీసుకుని వెళ్ళాలి. అలాగే మీ 10th హాల్ టికెట్ మరియు మీ 10th మార్క్స్ మెమో, టీసీ, అలాగే స్టడీ సర్టిఫికేట్ అన్నమాట. స్టడీ సర్టిఫికేట్స్ మరియు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఒకవేళ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే, అలాగే ఎన్సీసీ వాళ్ళు ఎన్సీసీ సర్టిఫికేట్, అలాగే స్పోర్ట్స్ వాళ్ళు స్పోర్ట్స్ కు సంబంధించిన సర్టిఫికేట్, మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కు సంబంధించిన సర్టిఫికేట్, మరియు 4 నుంచి 6 మీ ఫొటోస్ అయితే తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఖచ్చితంగా అందులో జాయిన్ ఐపీఏ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఫాదర్ మరియు మదర్ ఆధార్ కార్డ్స్ మరియు వాళ్ళ 2 ఫోటో కాపీస్ అయితే తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది అనమాట. ఇవి మీకు కావాల్సిన జనరల్ డాక్యుమెంట్స్ అనమాట. ఇవైతే మీరు ఖచ్చితంగా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే అలాట్మెంట్ కి సంబంధించిన ఆర్డర్ కూడా మీరైతే తీసుకొని వెళ్ళండి. అది మీరు డౌన్లోడ్ అయ్యి చెక్ అయితే చేసుకోవచ్చు, లేకుంటే డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ప్రింట్ అయితే తీసుకొని దాన్ని కూడా అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే వీటితో పాటు 3 సెట్ల జిరాక్స్ కాపీలు అయితే తీసుకొని వెళ్ళండి. వాళ్ళు ఒరిజినల్ తో పాటు ఒక సెట్ అయితే జిరాక్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత మళ్ళీ మీకు ఎప్పుడైనా సర్టిఫికేట్స్ అవసరం అయితే వాళ్ళు ఇవ్వరు. కాబట్టి మీరు 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ ని ఎక్స్ట్రాగా అయితే తీసుకుని వెళ్ళండి. ఇది డాక్యుమెంట్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు. అలాగే మీకు సెకండ్ కౌన్సిలింగ్ వచ్చి ఈ నెల 15వ తేదీ నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. మరియు ఇప్పుడు చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయన్నమాట. అన్న మాకు మళ్ళీ 888 లో సీట్ వస్తే మాకు ఆ సర్టిఫికేట్స్ అనేటివి రిటర్న్ ఇస్తారా, అలాగే మాకు ఫీజు అయితే రిటర్న్ ఇస్తారా, ఒకవేళ 2 వాటిలలో సీట్ వస్తే మా పరిస్థితి ఏంటి, ఇలాంటి చాలా డౌట్స్ అయితే చాలా మందికి అయితే ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పడం ఏంటంటే, చాలా మందికి అయితే 585 అబోవ్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇందులో అయితే సీట్ అయితే రావడం జరిగింది. 575, 580, 585, 590 ఉన్న వాళ్ళకు మాత్రమే ప్రెసెంట్ ఫేజ్ 1 లో అయితే సీట్ అయితే రావడం జరిగింది. ఫేజ్ 2 లో మీకు అంత ఎక్కువ పర్సంటేజ్ తో కట్ ఆఫ్ అయితే ఉండదు. కొంచెం 560, 550, అలాగే 555, 565 వరకు అయితే సీట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఎవరైతే ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళు అందరూ హైయర్ మార్క్స్ పొందిన వాళ్ళే, 580, 585 మార్క్స్ పొందిన వాళ్ళు దాంట్లోంచి అట్లీస్ట్ అంటే 30% అయినా 888కి అయితే
వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి రిమైనింగ్ క్యాండిడేట్స్ కూడా సీట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎవరు బాధపడద్దండి. 5 అన్న చాలా మంది అయితే కామెంట్స్ చేశారు, అన్న 555 వచ్చాయి, 565 వచ్చాయి, 560 వచ్చాయి, 575 వచ్చినా కూడా సీట్ రాలేదన్నా అని చాలా మంది అయితే కామెంట్ చేశారు. దానికి డిఫరెంట్ సినారియో అయితే ఉంటుందన్నమాట. ఏదైనా కేటగిరీ కానివ్వండి, లేకుంటే అక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్స్ కానివ్వండి, కొందరు ఒకే ఆప్షన్ అయితే ఇచ్చి ఉన్నారనమాట. కాబట్టి ఒకే ఆప్షన్ ఇచ్చి ఉంటే అందులో ఆ 575 కంటే ఎక్కువ కట్ ఆఫ్ అయితే ఉండి ఉంటుంది. కాబట్టి మీకైతే సీట్ రాలేదనమాట. కాబట్టి ఏదైతే ఈ IIIT-లో 30% మంది కంటే ఎక్కువనే ఈ టీటీడీలో ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ నెల 12వ తేదీ అంటే రేపు మీకు ఆ IIIT ఫస్ట్ సెలక్షన్ లిస్ట్ కి సంబంధించిన లిస్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీకు చాలా మంది అయితే IIITకి వెళ్తారు. కాబట్టి రిమైనింగ్ పర్సన్స్ కూడా నెక్స్ట్ ఫేజ్ లో సీట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కొంచెం డౌట్ పడాల్సిన విషయం ఏంటంటే బైపీసీ వాళ్ళకు మాత్రం ఇంకా ఎక్కువ మందికి సీట్స్ వస్తాయని అయితే నేను చెప్పలేను. ఎందుకంటే IIITలో అయితే బైపీసీ అయితే ఉండదు, ఓన్లీ ఇంటిగ్రేటెడ్ బీటెక్ అయితే ఉంటుంది. కాబట్టి ఇంటర్మీడియట్ 2 years ప్లస్ 4 years బీటెక్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఎంపీసీ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఆ IIIT టీటీడీ కాలేజెస్ అయితే వదిలి IIITకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఎలాగో IIITలో బైపీసీ ఉండదు కాబట్టి బైపీసీ కావాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇప్పుడు వచ్చిన వాళ్ళైతే అందులోకి జాయిన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి బైపీసీ వాళ్ళకి సీట్స్ అయితే మనము 580 వరకు 575 వరకు వచ్చిన వాళ్ళకి మాత్రమే మనము అందులో సీట్స్ వస్తాయని చెప్పగలము. అంతకంటే తక్కువ మార్కులు వచ్చి మాకు బైపీసీ కావాలనుకున్న వాళ్ళకైతే ఇందులో అయితే మళ్ళీ సీట్ వచ్చే అవకాశాలు అయితే తక్కువ ఉంటాయన్నమాట. రిమైనింగ్ ఏదైతే సిఈసి, హెచ్ఈసి మరియు ఎంఈసికి సంబంధించి వాటిల్లో ఇంకా కొంచెం సీట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. కొందరైతే మాకు ఆ కాలేజెస్ వద్దన్నట్టు కూడా దగ్గరలో ఉన్న కాలేజెస్ అయితే కూడా వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి తర్వాత సిఈసి, హెచ్ఈసి లాంటి గ్రూప్స్లలో 550, 555, 560 వరకు అయితే మార్క్స్ కి సీట్ వచ్చే అవకాశం ఉంది. అవి టీటీడీ కాలేజెస్ నుంచి 3 లిస్టులు అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రిమైనింగ్ మెంబర్స్ కూడా అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. మరియు ఇప్పుడు అన్న IIITలో మాకు సీట్ వస్తే దీని పరిస్థితి ఏంటి అని చాలా మందికి అయితే డౌట్ రావచ్చు. నేను చెప్పేది ఏంటంటే మీకు రేపైతే ఈ IIIT రిజల్ట్ అయితే రాబోతుంది. రేపు ఈవినింగ్ వరకు వెయిట్ చేయండి. తర్వాత 13th మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అటెండ్ అవ్వండి. ఇన్ కేస్ మీకు IIITలో సీట్ వచ్చిందనుకో, తర్వాత మీరు ఆ టీటీడీ కాలేజెస్ కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అటెండ్ అవ్వాల్సిన పని లేదనమాట. అప్పుడు మీ సీట్ అనేది ఇంకొకరికైతే కేటాయించడం జరుగుతుంది. ఇది ఎంపీసీ వాళ్ళకు సంబంధించి నేనైతే చెప్తున్నాను. లేదన్నా మాకు ఇందులో వస్తుందన్న నమ్మకం అయితే లేదు, మేము అందులోనే జాయిన్ అవుతామంటే మీరు హ్యాపీగా వెళ్ళి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకొని అక్కడ ఫీజు అయితే పే చేసి, ఫీ అయితే ఉంటుంది అనమాట. ఫీ అనేది ఎంత అంటే సైన్స్ గ్రూప్స్ కి అయితే 5,900 రూపాయలు అయితే అడ్మిషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. మరియు ఆర్ట్స్ గ్రూప్స్ వచ్చి 4,800 రూపాయలు మాత్రమే ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. మరియు హాస్టల్ కి సంబంధించి ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సిన పని లేదు. మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద సంవత్సరానికి లేదంటే నెలకు 1000 రూపాయలు అనేది కట్టించుకోవడం జరుగుతుంది. అది ఎక్కడైనా సర్వసాధారణమే. 1000 రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జెస్ కోసం మాత్రం తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి మిగతా అంతా మనకు టీటీడీ నుంచి ఫ్రీగా అయితే ఎడ్యుకేషన్ కానివ్వండి, అలాగే హాస్టల్ కానివ్వండి ఫ్రీగానే మనకు ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఎవరైతే ఇందులో IIITలో సీట్ వస్తుంది అనుకుంటారో వాళ్ళైతే వెయిట్ చేయడమే బెస్ట్ ఆప్షన్ అని నేనైతే కోరుకుంటాను. మరియు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అక్కడ ఇవ్వాలా అంటే అవునండి, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు ఇంకా జాయిన్ అవ్వాలనుకుంటే ఒరిజినల్స్ అయితే ఇవ్వవలసి ఉంటుంది. అలాగే జిరాక్స్ కూడా వాళ్ళకైతే ఇవ్వవలసి ఉంటుంది. మరియు మీకు లేదు డౌట్ ఉంది మాకు IIITలో వస్తుందని అనుకుంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అటెండ్ అయ్యి జిరాక్స్ మాత్రమే ఇచ్చి తర్వాత ఒరిజినల్ సబ్మిట్ చేస్తామని చెప్పండి. అలాగే ఫీజు మీరైతే పే చేయాల్సి ఉంటుంది, అడ్మిషన్ ఫీజు అనమాట. ఆ అడ్మిషన్ ఫీజుకి సంబంధించి కూడా మీరు 13 తర్వాత పే చేస్తామని చెప్పండి. లేదంటే ఒకవేళ అప్పుడే కట్టవలసి వస్తే మీరు పే చేసిన అది తిరిగి రీఫండ్ ఇస్తారా లేదా అన్నది మీరు వాళ్ళనైతే అడిగి కనుక్కోండి. కొన్ని సందర్భాల్లో ఇచ్చే అవకాశం ఉంటుంది, కొన్ని సందర్భాల్లో మనం కట్టిన
ఫీజుని అయితే రిటర్న్ ఇవ్వరు అనమాట. ఇది హాస్టల్ మరియు మీ అడ్మిషన్స్ కు సంబంధించిన వివరాలు. మరియు ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళు మాత్రం ఫీజు కట్టేసి సర్టిఫికేట్స్ కూడా వెరిఫికేషన్ చేయించుకొని సబ్మిట్ అయితే చేసి సీట్ అయితే పొందవలసిందిగా కోరుచున్నాను. ఇది వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనమాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ నాకు కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఇటువంటి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి, కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఎవరైతే దీనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ వీడియోని తప్పకుండా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.